హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఇప్పుడు ఏపీడిఎస్సిలో తెలంగాణ నుంచి నాన్ లోకల్గా వచ్చి ఆంధ్రాలో డిఎస్సి రాయాలనుకునే వాళ్ళు, లేదంటే వేరే డిస్ట్రిక్ట్స్లో పోస్టులు తక్కువగా ఉండడం వల్ల, అసలు పోస్టులు లేకపోవడం వల్ల వేరే డిస్ట్రిక్ట్స్లో నాన్ లోకల్గా రాయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ అందరి మైండ్లో నానుతున్న పేరు కర్నూలు. ఈవెన్ నేను కూడా కర్నూలులోనే వర్క్ చేస్తున్నాను. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్స్లో మాకు దాదాపు 10 to 11 స్కూల్స్ ఉన్నాయి. నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక అందరికీ మీకు మైండ్లో ఉండే పేరు మాట కర్నూలు చాలా ఫేమస్ అయిపోయింది ఏపీడిఎస్సిలో నాన్ లోకల్ వాళ్ళకి, ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి కానీ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ. సో ప్రతి పోస్ట్కి, తెలుగు దగ్గర నుంచి సోషల్ వరకు, ఈవెన్ పీఈటీలో కూడా ప్రతి పోస్ట్కి నాన్ లోకల్ కింద, అంటే అది ఓపెన్ కాంపిటీషన్ అంటారు, నాన్ లోకల్ కింద ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్కి పోస్టులు ఉన్నాయి. ఎస్డిటికి అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పోస్టులు ఉన్నాయి. దగ్గర 120-130 దాకా పోస్టులు ఉన్నాయి. వీలైతే నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. సో కర్నూలు ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ అప్లై చేసేటప్పుడు మైండ్లో ఒక డౌట్ ఉంటుంది. మీరు అప్లికేషన్ స్టార్ట్ చేస్తే ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ ఏ స్కూల్ ప్రిఫర్ చేయాలి, చాలామంది ఫోన్ చేసి అడిగారు. నేను చెప్పాను, బట్ ఎందుకో నాకు ఇది ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఏమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఒకవేళ మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చి మీకు స్కూల్స్ చూపిస్తే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఉంటే అది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అనమాట. అంటే మీకు విత్ ఇన్ సిటీలోనే స్కూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వర్క్ చేసేది కూడా వన్ ఆఫ్ దట్ స్కూల్స్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికి ట్రాన్స్ఫర్స్ ఉండవు. అదే స్కూల్స్లో ఆ 10 స్కూల్స్లోనే తిరగడం ఉంటుంది. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ అయితే, అదే ఎస్డిటి అయితే మాకు దగ్గర 55 to 58 స్కూల్సే ఉంటాయి. సో ఒకవేళ మీరు సిటీలో ఉండిపోవచ్చు, మేము అక్కడే ఉంటామంటే కేఎంసీ విత్ ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే మున్సిపల్ కార్పొరేషన్ విత్ ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి మున్సిపాలిటీస్ కర్నూలుకి సంబంధించి నంద్యాల ఒకటి, ఆదోని ఒకటి. అంటే మీరు కేఎంసీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టచ్చు, ఆ తర్వాత మున్సిపాలిటీస్ పెట్టచ్చు, నంద్యాల, ఆదోని. ఆ తర్వాత మీరు కావాలంటే జెడ్పీఆర్ గవర్నమెంట్, ఆ తర్వాత మీరు ఇంకా ఏ పెట్టుకున్నా సరే, టీజీటీ ఏ పెట్టుకున్నా సరే. సో వేరే స్కూల్స్లో ఎక్కడ ఉంటాయి. సో ఈ ప్రియారిటీ అయితే మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారా, నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగే తీసుకున్నాం, నాకు ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తులేదు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్సే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లో 6 ఉన్నాయి అనుకున్నాం. ఓపెన్ అంటే ఇక్కడ నా ఉద్దేశం నాన్ లోకల్ వాళ్ళకి అలాట్ చేయబడిన 6 క్వశ్చన్స్. ఇట్ డజంట్ మీన్ దట్ నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారని కాదు. ఇది ఓపెన్ కాంపిటీషన్. టాప్ 6 ర్యాంక్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమి అడగకుండా జస్ట్ లైక్ దట్ పోస్ట్ అలాట్ చేస్తారు. ఏమి అడగరు, మీ క్యాస్ట్ ఏంటి, కమ్యూనిటీ ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, ఏమి అడగరు. ఓపెన్ కాంపిటీషన్ అంటారు. 6 మెంబర్స్. సపోజ్ మీరు వన్ ఆఫ్ దట్ 6 మెంబర్స్ అయితే మీ ప్రిఫరెన్స్లో కేఎంసీ పెట్టారు. మీకు ఇక్కడ మిమ్మల్ని కౌన్సిలింగ్ పిలిచినప్పుడు ఈ పోస్ట్ ఖాళీ అంటే మీకు అలాట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ పోస్ట్ మీకంటే ముందు, సపోజ్ మీ ర్యాంక్ 4th ర్యాంక్ అనుకోండి, మిమ్మల్ని పిలిచినప్పుడు మీకంటే ముందు ఉంటే 3 మెంబర్స్ కేఎంసీ ఏం చూస్ చేసుకోలేదు, వాళ్ళు ఏదో చూస్ చేసుకోవాలి అనుకుంటే కేఎంసీ ఉంటే మీకు అలాట్ చేస్తారు. ఒకవేళ లేకపోతే మాకు రాదేమో కూడా లేదు, మున్సిపాలిటీకి వెళ్తుంది, ఇక్కడ లేకపోతే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ మీరు ఈ ఓపెన్ 6లో వచ్చారంటే ఖచ్చితంగా మీకు పోస్ట్ అలాట్ చేయాల్సిందే. బట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీస్లో ఈ పోస్టు అంటే మీరు ఏదైతే పెట్టారో ప్రిఫరెన్స్, అది లేకపోతే నెక్స్ట్ ఇలా వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కర్నూలు గురించి తెలియదు కాబట్టి, అంటే తెలంగాణ వాళ్ళకి లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ లోకల్గా కాకుండా మళ్ళీ తిరగడం అంటే ఇబ్బంది, కాబట్టి ఇలా ప్రిఫర్ చేసుకోండి. సో ఇది చెప్పడానికి చిన్న వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.